అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, మరలా తీసుకుని వచ్చి వారిని కట్టెదను నాటెదను. 24:6. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశం నాకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపుగా వారిని నాటెదను. ప్రైజ్ లార్డ్. వారికి ఎవరికి మేలు కలుగునట్లు? 5వ వచనం, ఈ స్థలం నుండి నేను కల్దీల దేశంలోకి చెరగా పంపు యూదులకు మేలు కలుగునట్లు. ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను అని దేవుడిని యెహోవా ఆజ్ఞయిస్తూ ఉన్నారు. ఏ అంజూరపు చెట్లు? ఏ అంజూరపు పండ్లు? 2-3 వచనాలు. దేవుడైన యెహోవా ఓ దర్శనాన్ని ఇచ్చినాడు ఇర్మియాకి. యెహోవా మందిరం ఎదుట ఉంచబడిన 2 గంపల అంజూరపు పండ్లను చూపించాడు. అందులో ఒక గంపలో ముందుగా పరిపక్వమైన అంజూరపు పండ్ల వంటి మిక్కిలి మంచి అంజూరపు పండ్లు ఉన్నాయి. 2వ గంపలో మిక్కిలి జబ్బైన అంజూరపు పండ్లు ఉన్నాయి. అవి తినసఖ్యము కానంత జబ్బువి. ఈ దర్శనం ఇర్మియాకు ఎప్పుడు చూపించాడు అంటే 1వ వచనం, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెహోయాకీము కుమారుడు యెకొన్యాను యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలను యెరూషలేము నుండి చెరపట్టుకుని బబులోను తీసుకుని పోయిన తర్వాత యెహోవా ఇర్మియాకు ఆ దర్శనాన్ని చూపించాడు. అప్పుడు యెహోవా వాక్కు ఇర్మియాకు ఇలాగ సెలవిచ్చింది. ఏమంటే 5వ వచనంలో, వారికి మేలు కలుగువల్లని ఈ స్థలం నుండి నేను కల్దీల దేశానికి చెరగా పంపాను అంటున్నాడు. ఈ సందర్భంలో ఈ వాక్య భాగం మనకి ఏం బోధిస్తుంది? మనకు ఎదురయ్యే కష్టాలు, శ్రమలు, నిందలు, బాధలు, చెర అంటే బంధకాలు, మన మేలు కొరకే దేవుడు మన జీవితాల్లోనికి అనుమతి ఇస్తాడు అన్న సంగతి అర్థమవుతుంది. అవును, రోమా 8:28లో ఈ సంగతిని పౌలు భక్తుల ద్వారా బోధించబడుతుంది. ఏమనంటే, దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు అని మరి తెలియచేయటం మనం చూస్తున్నాం. మేలు జరిగించడానికి ఆ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టుచున్నాను అని అంటున్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. చెరకు పంపిన వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను అని అంటున్నాడు. అంతేకాదు, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడు నగునట్లును వారు మరి నేను యెహోవాను అని నన్ను ఎరుగు హృదయములను నేను వారికి ఇచ్చేదను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. ఉదాహరణకు యోసేపు అమ్మి వేయబట్టం, చెరసాల్లో వేయబట్టం వంటి శ్రమలు మరి అవి యోసేపుకు ఆశీర్వాదాలుగాను, తనకే కాదు తన కుటుంబానికి కూడా ఆశీర్వాదమును, యోసేపుకు ఘనత, మెప్పు, హెచ్చింపు కలిగాయి. ఇంకను యోబు భక్తిని చూస్తే అంత భయంకరమైన వ్యాధి, దానికి మించి విమర్శలు, తృణీకారం, నేరారోపణలు, వెలివేత వంటి శ్రమలు, వారికి మరి వేదనలు, ఇవన్నీ కూడా యోబుకి రెట్టింపు ఆశీర్వాదానికి, ఘనతకు, మెప్పుకు కారణాలైనాయి. అవును, ఆ శ్రమ, కష్టం, బాధ, వేదనలు సాతాను చెరలుగా మనకు కనిపించవచ్చు. కానీ దేవుడు మరి అన్నిటి నుండి మరలా తీసుకుని వచ్చిన మీదట పడగొట్టక వారిని కట్టే దేవుడు, పెళ్ళగింపక వారిని నాటే దేవుడు. అలాగున తన ప్రజలను, తను ప్రేమించు వారిని దృష్టి ఉంచుచు లక్ష్యం ఉంచి స్థిరపరచువాడై ఉన్నాడు. అట్టి దేవుని బట్టి మనం స్తుతించబద్ధులమైన నమ్మకమా పూర్ణ హృదయంతో ఆయన యొద్దకు తిరిగి రావలసిన వారము. అవును, ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, మా జీవితాల్లో ఎదురయ్యే ప్రతి సమస్య, బాధ, వేదన, బంధకాలు ఏవైనా కానీ వాటి వెనుక మా ఆశీర్వాదాలు దాచబడి ఉన్నవనియు, అన్ని పరిస్థితుల్లో మా మీద దృష్టి ఉంచి అన్ని సమయాల్లో మమ్మల్ని లక్ష్య పెట్టువాడవనియు, నా హృదయంతో నిన్ను ఆరాధించి నీవు అనుగ్రహించే ఆ దీవెనలను పొందుకుని మీ మీద మరి మా మీద మీరు లక్ష్యం ఉంచి ఇట్టి రీతిగా స్థిరపరిచేవాడివని మేము నమ్మి నీ కృపను పొందుకునే భాగ్యం మాకు అనుగ్రహించమని, అట్టి స్థిరపాటును పొందుకునే వరకు పూర్ణ హృదయంతో
నీడల మేము ఉండునట్లు నీ కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.